హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేరళలో మీ తెలుగు పిల్ల. నేనైతే ఎక్కడున్నాను అనుకుంటున్నారా? బస్సులో ఉన్నానండి. ఆల్రెడీ మీకు థంబ్నైల్ చేస్తేనే తెలిసిపోయి ఉంటుంది కదా, మా చెల్లికి పెళ్ళి కుదిరిందండి. అవునండి, ఆ విఘ్నేశ్వరుడు బియ్యం తీయనికే మేము వెళ్తున్నాం, ఆ పూజకి మేము వెళ్తున్నాం అనమాట. అంటే మేము యాక్చువల్లీ ట్రైన్ బుక్ చేసుకున్నాము, కానీ అవి క్యాన్సిల్ అయిపోవడంతో సడన్లీ ఇంకా నైటే బెంగళూరు బయలుదేరిపోయి రాజమండ్రి బస్కి అయితే మేము రీచ్ అయిపోవాలని స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొంచెం టైం ఉండే బెంగళూరులో, అందుకనే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయి ఫైనల్లీ మార్నింగే ఇంటికైతే వచ్చేసామన్నమాట. 9:30కి చెల్లి ముహూర్తం, విఘ్నేశ్వరుడు బియ్యం తీయం. మేము 7:30 కల్లా ఇంట్లో రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇలా అయితే రెడీ చేసుకున్నామండి. అప్పటికే పెద్దమ్మ, పెదనాన్న గారు, అన్నయ్య, వదిన అందరూ అయితే ఇంట్లో వచ్చి ఉన్నారు. సో మేమందరం కూడా కలిసి హ్యాపీగా విఘ్నేశ్వరుని దండం పెట్టుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్ళి అంతా మంచిగా జరగాలి దేవుడా అనేసి ప్రార్థించామన్నమాట దేవుణ్ణి. ఇంకా శ్రావణి కూడా రెడీ అయిపోయింది. ఇంకా పెద్దమ్మ, పెదనాన్నగారు వాళ్ళు కూడా టిఫిన్లు అవి చేశారు. ఇంకా మా వారైతే ఫుల్గా మా పెద్దనాన్న గారుతో అన్నయ్యతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా మా పెద్దమ్మ అయితే ఇలా రెడీ చేస్తున్నారు. నేను మా వదిన అయితే తాంబూలం రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మా చిన్నుగాడు వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నా దగ్గరికే వస్తాను అంటుంది. ఎందుకంటే మేము ఒకేసారిగా వస్తాం కదా, వెంటనే వెళ్ళదండి. ఇంకో 2-3 డేస్ అయితే పడుతుంది అందరి దగ్గరికి వెళ్ళడానికి. జున్ను మాత్రం అలా కాదు, తనకు అన్నీ తెలుసు, పెద్ద అమ్మాయి కాబట్టి తను మింగలైపోతుంది. మమ్మీ, పెద్దమ్మ అన్నీ రెడీ చేసుకుంటున్నారు మెల్లగా, ఇంకా టైం ఉంది అనేసి. ఇంకా మేము బొట్టులు చెప్పొచ్చే టైంకి వాళ్ళు ఎవరైతే రాలేదన్నమాట ఆ రోజు. ఇంకా ఒక్క ఆంటీ గారు వచ్చారు, పెద్దమ్మ, నేను, వదిన, ఆంటీ గారు కలిసి విఘ్నేశ్వరుడు బియ్యం అయితే తీసేసాం. 5 ముత్తైదువులు ఉంటే చాలు అనేసి. మేము నా టైం దాటిన తర్వాత వచ్చారు వాళ్ళు. ఇంకా మామూలుగా దండం పెట్టుకొని ఇంకా కూర్చున్నారనమాట. మేము ఇలా విఘ్నేశ్వరుని దండం పెట్టుకొని దీపం పెట్టి కొబ్బరికాయ అన్నీ కట్టిన తర్వాత ఒక వైట్ టవల్కి పసుపు కుంకుమ రాసి అందులో అక్షంతలు ఇంకా డబ్బులు కూడా వేసి అందరూ గుప్పడి బియ్యం తీసుకొని దేవుని తలచుకుని వేస్తామన్నమాట. వేసి అందరూ దండం పెట్టుకుంటారు. ఇంకా మా పిన్ని కూడా వచ్చారు అదే టైంకి. సో తను కూడా దండం పెట్టుకుంటున్నారు. పెద్దమ్మ అయితే ఇంకా అందరూ వచ్చిన తర్వాత దండం పెట్టేసుకున్న తర్వాత తాంబూలం కూడా చూపించి హారతి ఇచ్చి దేవుడికి ఎలాంటి ఆటంకాలు ఏవి రాకుండా చూడు తండ్రి, అందరూ క్షేమంగా ఉండాలి, పెళ్లి పనులన్నీ మంచిగా అవ్వాలనేసి దండం పెట్టుకోమని చెప్పారు మాకు. సో మేము కూడా అలానే బియ్యం తీసుకుని దండం పెట్టుకుని అందులో వేసేసాము అనమాట. వేసేసిన తర్వాత అదైతే మూటగా కట్టి దేవుడి దగ్గర పెడతారు. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ అది అనేది పెళ్ళైన తర్వాత వచ్చే 16వ రోజున తీస్తారనమాట. అది తీసి అదే రోజు పరమాన్నం వండి అందరూ తింటారు. ఆ రోజు ఎలాగ నల్లపూసలు మారుస్తారు కదా, ఆ రోజు మొత్తం అందరూ ముత్తైదువులు వస్తారు. సో ఆ రోజు అందరూ ఇది ప్రసాదంగా స్వీకరిస్తారనమాట. ఒక్కొక్క ట్రెడిషన్ ఒక్కొక్క దగ్గర ఉంటుందండి. మా అన్న దగ్గర అయితే ఈ ఆంధ్రాలో అందరికీ తెలిసిందే, విఘ్నేశ్వరుడు బియ్యంతోనే మనం పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తాము. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని డే వెయిట్ చేస్తుంటే ఆ డే రానే వచ్చింది. విఘ్నేశ్వరుడు బియ్యం అయితే మేము తీసేసాము. ఇంకా దీని తర్వాత నుంచి అన్నీ హడావిడే ఉంటుందండి. పెళ్ళంటే మాటలు ఏంటండి, అంతా హడావిడే, షాపింగ్లు, పనులు, అమ్మో చెప్పనవసరం లేదు. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, ఎలా ఏంటా అనేసి మేము కొంచెం టెన్షన్గా ఉన్నాం అనమాట. అయితే మా వారు వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతానని చెప్పారు నెక్స్ట్ డే. లక్కీగా ఈ వ్లాగ్ అయితే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఇది మార్చ్లో వ్లాగు. అయితే మేము సమ్మర్కి శ్రావణి పెళ్ళి ఉందనేసి మేము 1 మంత్ బిఫోరే వచ్చాము. యాక్చువల్లీ కొంచెం మందికి ఏమవుతుందంటే విఘ్నేశ్వరుడు బియ్యం, పసుపు రాట దంచడం ఇవన్నీ కొంచెం డిఫరెన్స్లోనే పడతాయి, కానీ శ్రావణికి చాలా 1 మంత్ బిఫోరే వచ్చేసింది. సో మేమందరం కూడా వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా వచ్చి మా వారైతే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. మేమైతే 1 మంత్ కూడా ఇక్కడే ఉన్నాము. ఈ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్నీ పెళ్లి వ్లాగ్సే వస్తుంటాయండి. అందరూ చూసి ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. విఘ్నేశ్వరుడు బియ్యం తీసిన తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత పెళ్లి కూతురుతో మేమందరైతే కంపల్సరీగా ఫోటోలు అయితే దిగాలి కదండి. అందరం ఫ్యామిలీలో పెద్దమ్మ, పెదనాన్నగారు, నాన్నమ్మ, మేము, మా వారు అందరం కూడా ఫోటోలు అయితే తీసేసుకున్నాము. ఫుల్ హ్యాపీగా గడిచింది ఆ రోజంతా, చాలా మంచిగా అనిపించింది. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.